ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సెట్స్ పై సినిమా ఉండగానే నెక్స్ట్ మూవీ ఏంటో అనౌన్స్ చేసేస్తారు. కానీ నలుగురు దర్శకుల పరిస్థితి మాత్రం ఏమిటో అర్థం కావడం లేదు. ఫ్లాపుల్లో ఉన్న ముగ్గురిని పక్కన పెడితే సక్సెస్ లో ఉన్న డైరెక్టర్ నెక్స్ట్ హీరో ఎవరో కన్ఫర్మ్ కాలేదు. ఖాళీగా ఉన్న ఆ నలుగురు స్టార్ డైరెక్టర్స్ ఎవరో చూసేద్దామా. RRR సెట్స్ పై ఉండగానే రాజమౌళి మహేష్ తో కమిట్ అయ్యాడు. పుష్ప 2 తర్వాత సుకుమార్ చేతిలో విజయ్ దేవరకొండ ఉన్నాడు. గుంటూరు కారం సగం షూట్ కూడా పూర్తి కాకుండానే బన్నీతో సినిమా అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. ఇలా అందరూ ముందు చూపుతూ ఉంటే ముగ్గురు దర్శకులు బోయపాటి, సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీపై క్లారిటీ లేదు. వరుసగా 7 హిట్స్ కొట్టిన అనిల్ రావిపూడిని నెక్స్ట్ మూవీ ఏంటని అడిగితే చెప్పలేకపోతున్నాడు. స్టార్స్ అందరూ 2-3 ఏళ్ల వరకు చాలా బిజీ. ఇక అనిల్ ముందున్న ఆప్షన్ వెంకటేష్ లేదంటే రవితేజ మాత్రమే. రాజాది గ్రేట్ హిట్ తర్వాత ఈ కాంబో రిపీట్ కాలేదు. అనిల్ కథ రెడీ చేయాలి కానీ డేట్స్ ఇవ్వడానికి రవితేజ రెడీ. అయితే ఈ మధ్యనే హరీష్ శంకర్ డైరెక్షన్ లో మొదలైన మిస్టర్ బచ్చన్ పూర్తి కావాలి. అనిల్ రావిపూడి ముందు రవితేజ, వెంకటేష్ కాదు చిరంజీవి ఆప్షన్ కూడా ఉంది. మెగాస్టార్ అనిల్ కాంబోను ఫిక్స్ చేయడానికి దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడట. చిరంజీవి బింబిసార ఫేమ్ వశిష్ఠకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇంతవరకు షూటింగ్ లో జాయిన్ కాలేదు. సోషియో ఫ్యాంటసీ జానర్ కావడంతో ఏడాదికి పైగా సెట్స్ పైనే ఉంటుంది. ఈ సినిమాతో పాటు మరోవైపు అనిల్ డైరెక్షన్ లో నటిస్తాడేమో చూడాలి మరి. స్టార్స్ తో తప్ప మరొకరిని టచ్ చేయని మెహర్ రమేష్ కెరియర్ లో సక్సెస్ చూడలేదు. శక్తి, డిజాస్టర్ తర్వాత 12 ఏళ్లు ఖాళీగా ఉన్న మెహర్ ను చిరంజీవి పిలిచి భోలా శంకర్ ఛాన్స్ ఇస్తే మెగాస్టార్ కు డిజాస్టర్ కట్టబెట్టాడు. దీంతో ఇప్పట్లో మెహర్ కి ఛాన్స్ రావడం కష్టమే.